Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో అరటి పువ్వుతో కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఇలా ఒక్కొక్క పెటల్ని ఓపెన్ చేస్తూ ఇవన్నీ కలెక్ట్ చేయాలి. అరటి చెట్టు గెల వేసినప్పటి నుంచి అరటి పువ్వుని చెట్టు నుంచి ఎలా కట్ చేశామో చూయిస్తూ అరటి పువ్వు గురించి దీంతో ఉన్న ప్రయోజనాల గురించి ఒక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. అలా అవన్నీ కలెక్ట్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్ లేయర్ని అలాగే లోపలున్న దీన్ని కూడా తీసి పక్కన పెట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని సపరేట్ చేయడానికి ఈజీగా గుర్తుపట్టాలని ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే అన్నిటికీ తీయాలి. ఈ అరటి పువ్వుని కట్ చేసే ముందు ఇలా ఆయిల్ రాసుకుంటే కట్ చేసేటప్పుడు జిగురు ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది. అలా సపరేట్ చేశాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటితో ఫ్రై చేసుకోవచ్చు, అది ఎలాగో వీడియో చివర్లో చెప్తాను. ఇవి రెండు అందులో నుంచి సపరేట్ చేసినవి, మీకు క్లియర్గా అర్థం కావాలని చూపిస్తున్నాను. ఇంకా ఇవేమో చేదుగా ఉంటాయి, అందుకే వీటిని కూడా తీసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేయాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి కట్ చేసిన అరటి పువ్వుని ఇందులో వేసి 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అవి అలా ఉడికించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేయాలి. తాలింపు వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టిన అరటి పువ్వుని ఒకసారి కడిగి ఇలా పిండి ఈ తాలింపులో వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి కలిపి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేయాలి. అల్లము, పచ్చిమిర్చి మీరు తినే స్పైస్కి సరిపడా తీసుకోండి. చివరగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అరటి పువ్వుని ఉడికించినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పాను కదా, ఇవి ఆయిల్ వేసి వేయించి ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటాయి. అది డీటెయిల్డ్గా చూపించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. Thank you for watching the video. Do like, share and subscribe.